వలన మనస్తాపం చెందిన సీతాదేవి తన తల్లి అయిన భూదేవిని ఇలా వేడుకుంటుంది. నేను కనుక మనసా వాచ కర్మన శ్రీరాముడిని తప్ప వేరే ఏ పురుషుడిని కూడా తలవనట్లయితే నా తల్లి అయిన భూదేవి నన్ను తనలోకి తీసుకొని రక్షించుగాక అని చెబుతుంది. అప్పుడు భూమి చీలిపోయి సీతను తనలో కలుపుకుంటుంది. ఈ విషాదకరమైన సంఘటన రాముడిని ఎంతో బాధ పెడుతుంది. సీతాదేవి భూప్రవేశం తరువాత శ్రీరాముడు తన లీలను ముగించాలని నిర్ణయించుకుంటాడు. శ్రీరాముడు తన కుమారులు లవకుశలు రాజ్యపాలనకు సిద్ధమయ్యారని నిర్ధారించుకున్నారు. అప్పుడు ఇక్ష్వాకు వంశానికి చెందిన తన అవతారాన్ని ముగించే ముందు లవకుశులకు పట్టాభిషేకం చేసి లవుడిని శావశ్రికి, కుశుడిని కుశవతికి రాజులుగా నియమించారు. ఆ తర్వాతే ఆయన తన అవతారాన్ని, తన జీవితాన్ని ముగించారు. ముందుగా లక్ష్మణుడు, తరువాత భరతుడు మరియు శత్రుఘ్నుడు తమ అవతారాలు చలించి వైకుంఠానికి చేరుకుంటారు. లక్ష్మణుడు, భరతుడు మరియు శత్రుఘ్నులు తమ అవతారాలను ముగించే ముందు వారి భార్యలైన ఊర్మిళ, మండవి